నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డితో వీనారెడ్డి ఎన్నికల ప్రచారం. భీమ్గల్ మండలంలో గ్రామాన ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి వీనారెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు. పార్లమెంట్ ఎన్నికల్లో హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏర్పాట్లు. వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల అధికారుల పిలుపు. బాల్కొండ, జలాల్పూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. 93 ఏళ్ల వయసులో సైతం ఆర్మూర్ పట్టణానికి చెందిన దోంటి జుగ్గే శివదాస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారులు 85 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటికెళ్లి బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను నిర్వహించారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన డీజే శివదాస్ 93 ఏళ్ల వయసులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, మంచి నాయకుడిని ఎన్నుకునే ఒకే ఒక్క అవకాశం ఓటు హక్కు అని అన్నారు. 93 है मेरी आयु. आज मैं वोट सरकार बनी रहे कहकर वोट अपना दिया हूँ. बड़ी खुशी की बात है, संतोषजनक है. आज मैं बहुत खुशी में हूँ और इससे ज़्यादा मैं क्या कहूँ. सब कहना सबों के लिए बरकरार है. जय हिंद, वंदे मातरम. भारत हिंदुस्तान, झंडा तिरंगा लहराता है आसमान पर, जी भर देखो सज्जन. जय हिंद. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామ సొసైటీ చైర్మన్తో పాటు మాజీ ఎంపీటీసీ సభ్యులు, యాదవ్ సంఘ సభ్యులు పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి మరియు పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిని పలు గ్రామాల సొసైటీ చైర్మన్లు, ఎంపీటీసీ ప్రజాప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పిప్రి గ్రామ సొసైటీ చైర్మన్ మరియు డైరెక్టర్లు, మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాను కప్పి జీవన్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి పెద్ద ఎత్తున వలసల పరంపర కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. అట్లాగే మా ఆర్మూర్ పట్టణానికి సంఘ భవనం ఇప్పటిదాకా లేదు సార్. మేము ఇంతకుముందు కూడా వినయ్ రెడ్డి గారికి కూడా మరియు మా ఇరవత్రి అనిల్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మేము ఎంపీ జీవన్ రెడ్డి గారితో తప్పకుండా మాట్లాడి మేము మీకు 1,50,00,000 కానీ 1,50,00,000 కానీ ఇప్పిస్తామని చెప్పేసి కూడా చెప్పినందుకు ధన్యవాదాలు. దాన్ని ఖచ్చితంగా మీరు నెరవేరుస్తారని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం సార్. అట్లాగే మా పద్మశాలకు, చేనేతలకు పెన్షన్ మరియు సబ్సిడీ వచ్చే విధంగా కూడా మీరు సెంట్రల్లో మాట్లాడి ప్రతి తరపుకు సామాజిక భవనాల కోసం ఆర్థిక సహకారం మరియు మా ఆర్మూర్ పట్టణంలో 7-8 తరపులకు కూడా ఇంతవరకు జాగలేదు సార్. ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది నాయకులు. కానీ ఇంతవరకు మా పద్మశాలను గుర్తించినందున, ఎందుకంటే ఇంతకుముందు మేము మున్సిపల్ చైర్మన్ పండిత్ బాబు గారికి కూడా వినవించడం జరిగింది, బబ్లు గారికి కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఇప్పుడు మన అయ్యప్ప శ్రీనివాసన్ దీన్ని కొంచెం శ్రద్ధ వహించి చైర్మన్గా ఎన్నిక కాకముందు కూడా రాజకీయాలు చూశారు. ఇప్పుడు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తున్న మరి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని, అలాగే అరవింద్ గారిని కూడా చూస్తున్నాం. మరి అందరికంటే బాజిరెడ్డి గోవర్ధన్తో నాకు సాన్నిహిత్యం ఉండే. ఆయన ఎటువంటి వ్యక్తి, ఏం కథ అనేది నాకు తెలుసు. మనం ఆయనకి ఎవరు కావాలి? డబ్బులున్న వ్యక్తి కావాలి. డబ్బులున్న వ్యక్తిని చేరదీసి వాడికి ఏదో ఆ పదవి ఇస్తా, ఈ పదవి ఇస్తా అని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టించేసి మరి నాశనం చేసే పని అతన్ని. ఇవాళ అరవింద్ గారు ప్రతి ఎలక్షన్లకు ఒక మాట చెప్తాడు, అబద్ధం మాట. గత ఎన్నికల లోపల రైతులందరినీ మోసం చేయాలని మరి పాస్పోర్ట్ తీసుకొస్తా 8 రోజుల లోపల అని చెప్పాడు, చేయలేదు. ఇప్పుడేమంటుడు, ఇప్పుడు ఎలక్షన్లు నాకు ఓటేసి గెలిపి 5 రోజుల లోపల పాస్పోర్ట్ చెప్తా అంటున్నాడు. అంటే అప్పటి 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 5 రోజులకు వచ్చింది. మీరు అందరు కూడా
మరి మనకు ఏం కావాలన్నా కానీ మన నాయకులు ఉన్నారు, అనిల్ గారు ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మనకు పనులు చేపిస్తాడు. అట్లాగే మన జీవన్ రెడ్డి గారు సౌమ్యులు, మనమైన కొత్త అవుతుంది కాబట్టి అన్ని విధాలు అనుకూలంగా ఉంటారు. పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన పద్మశాల యొక్క మేము పద్మశాలి అనేటోళ్ళు తెలంగాణలో ఎక్కువగా ఉన్నారు, మన కార్పొరేషన్ ఉండాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచించి దాని గురించి మన శివనన్న గారు పద్మశాలి కార్పొరేషన్ ఉండాలని మన రేవంత్ అన్నకు చెప్పి అనిల్ గారు చెప్పి కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి మన పద్మశాలి కులబంధువులందరి తరఫున ఈ సమావేశం నుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మా పద్మశాలకు ముఖ్యంగా జీవనన్న గారికి ఒక చిన్న విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీకి అనుకోండి, మా పద్మశాలకు ఎంపీ పరంగా కానీ ఎమ్మెల్యేల పరంగా కానీ మాకు కూడా ప్రావీణ్యత ఇచ్చే విధంగా మీరు కృషి చేయాలన్నా ఇది మా పద్మశాలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నియోజకవర్గంలో 2వ స్థాయి 3వ స్థాయిలో ఉన్నాము. మరి మాకు గుర్తింపు లేదు, రాజకీయంగా చైతన్యం ఉన్నా కానీ మాకు సపోర్ట్ లేకుండా ఉంది. కాబట్టి వచ్చే మున్సిపల్ ఎలక్షన్ కానీ, వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, పార్లమెంట్ ఎలక్షన్ కానీ మా జనాభా ప్రాతిపదికగా కానీ మాకు గుర్తించి ఒక 5 ఎమ్మెల్యే టికెట్లు కానీ, 1 2 ఎంపీ సీట్లు కానీ, మున్సిపల్కి వచ్చేసరికి ఒక 8 మున్సిపల్ కౌన్సిలర్ సీట్లు కానీ ఇచ్చి మమ్మల్ని తగిన స్థాయిలో కూర్చుండబెట్టాలని చెప్పి కోరుచున్నాము. మనం మెజారిటీ ఇస్తే మనము జీవనాన్ని తీసుకొని వెళ్ళి మనకి నిధులన్నీ కూడా తీసుకురావచ్చు. ఒకవేళ మెజారిటీ మనం అనుకున్న స్థాయిలో ఇవ్వకపోతే మాత్రం మనకు ఎటువంటి నిధులు వచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నేను వెళ్ళాలన్నా కానీ నాకు తెల్ల ముఖం ఉంటే ఎక్కడి దాకా పోవచ్చు. మళ్ళా నల్ల ముఖం చేసే కార్యక్రమం చేయకండి. మీరు కూడా ఎక్కడెక్కడ మీ సంఘాలు ఉన్నాయో, మీ సభ్యులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించండి. వచ్చే 10 సంవత్సరాలు మన ప్రభుత్వమే ఉంటుంది. గతంలో ఎట్లయితే మీరు టీఆర్ఎస్ ప్రభుత్వానికి మెజారిటీ ఓట్లు వేసిర్రో, రేపటి నుంచి జరిగే 10 సంవత్సరాల్లో ప్రతి ఎలక్షన్లో మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకి అవకాశం ఇవ్వండి. జీవనన్న లాంటి వ్యక్తి గెలిస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఒకసారి కవితకు అవకాశం ఇచ్చిర్రు, ఎటువంటి అభివృద్ధి జరగలే. ఈ యొక్క అరవింద్కు అవకాశం ఇస్తే ఇంకా ఘోరంగా విఫలమైంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా ఈరోజు మీరే అంటున్నారు అనిల్ గారి గురించి. అనిల్ గారు డాక్టర్ వాళ్ళ తండ్రి, నేను ఇద్దరం జిల్లా పరిషత్లో సభ్యులం. ఆయన జిల్లా పరిషత్ సభ్యుడిగా ఉన్న అన్నదమ్ముల్లాగా ఉంటుంటే సభలో ఇతర పార్టీలో ఉన్న ఆ పార్టీ ఈ పార్టీ భేదాభిప్రాయం లేకుండా పనిచేస్తుంటే, గంట సదానందం గారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఉన్న అదేవిధంగా ఉంటుంటే, నేను ఒకే ఒక సూచన చేస్తా ఉన్నా. అనిల్ గారు ఈరోజు అనుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా మీ అభివృద్ధి కొరకు ఎన్ని నిధులు కావాలన్నా అన్ని నిధులు తీసుకొస్తాడనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నా. అందుకొరకే ఈరోజు మాకు మచ్చలేని నాయకుడు తన జీవితంలో 45 సంవత్సరాల జీవితంలో సర్పంచ్ స్థాయి నుంచి సమితి అధ్యక్షుడిగా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా ఈరోజు మన అభ్యర్థిగా వచ్చాడు. 90 సంవత్సరాల వృద్ధాప్యం ఏదైతుందో మరి నిరాహార దీక్ష చేసినటువంటి తెలంగాణ కమిట్మెంట్ అని చెప్పంటాడు. కమిట్మెంట్ అని చెప్పంటాడు. మరి అందరం కూడా తెలంగాణ నాయకులమేనే చెప్పుకోవడానికి. కానీ ఆయన జీవితకాలం ఏ తెలంగాణ కూడా పదవి త్యాగం చేయడం జరిగిందో మళ్ళీ పదవి చూడనటువంటి గొప్ప నాయకుడు కొండలకి బాపూజీ మన పద్మశాలి వర్గం కావడం యావత్ పద్మశాలి సమాజానికి గౌరవం చెప్పండి, గౌరవం చెప్పండి. మా మిత్రుడు అన్ని గారితో పేర్కొంటున్నాను. ఏ విధంగా జాతిపిత మహాత్మా గాంధీ గారిని గుర్తించడం దొరుకుతుందో తెలంగాణ జాతిపిత గుర్తింపగలిగినటువంటి ఏకైక నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చెప్పిన మాత్రమే మనం చేస్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలో అధికారులు హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గల యాళ్లరాములు మెమోరియల్ హాల్లో ప్రభుత్వ అధికారుల కోసం, తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గల టీఎన్జిఓ భవన్లో పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది కోసం బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను ఏర్పాటు చేశారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ కార్యాలయ ఆవరణతో పాటు 85 సంవత్సరాలు పైబడిన వృద్ధుల
హోమ్ ఓటింగ్ ప్రక్రియను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు 2 రోజుల పాటు హోమ్ ఓటింగ్, 5 రోజుల పాటు బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. ఎన్నికల సంఘం యొక్క ఆదేశాల క్రమం, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల క్రమం ఈరోజు ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో మనకి హోమ్ ఓటింగ్ అనగా ఫిజికల్లీ డిసేబుల్డ్ ఉన్నటువంటి వాళ్ళకి, అదేవిధంగా 85 years ఏజ్ ఉన్నటువంటి వాళ్ళకి మన ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 390 మంది వాళ్ళని అర్హులుగా గుర్తించి ఈ రోజు నుంచి వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గరనే ఓటు వేయడానికి కమిషన్ యొక్క నిబంధన ప్రకారము మనం 10 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క టీము 2 లేదా 3 విలేజ్లు వెళ్తారు. ఒక్కొక్క టీంకి ఒక రోజుకి ఒక 20 మంది ఓటర్స్ కవర్ అయ్యేటట్టుగా చేశాము. దానికి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ వేయడానికి కావాల్సినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో, తర్వాత మెటీరియల్ ఏదైతే ఉందో, పోస్టల్ బ్యాలెట్స్, తర్వాత దానికి కావాల్సిన కవర్స్, పోస్టల్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డి కోరారు. ఆర్మూర్ మండలంలోని గోవింద్పేట్, చేపూర్, పిప్రి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డితో కలిసి ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉపాధి హామీ కూలీలతో సమావేశమై సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్ల పాలనలో బీజేపీ పార్టీ చేసిందేమీ లేదని, మత కుల రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుందని, కార్పొరేట్ సంస్థల కోసం పాలన కొనసాగిస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినట్టుగానే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులున్నారు. జీవన్ అన్న గెలిస్తే నేను గెలిచినట్టే, అన్న గెలిస్తే నేను గెలిచినట్టే. మీ గ్రామంకి ప్రతి అవసరానికి, ప్రతి దానికి నేను ముందటుండి నడిపించిన. ఒక 7-8 సంవత్సరాల క్రితం మనము ఇక్కడ గుడి కట్టుకుంటే, లింగమయ్య గుడి, దానికి 85,000 రూపాయలు పెట్టి పంచలోహ విగ్రహాలు చేపించిన. ఇక మీ గ్రామంలో ఏ పండుగ వచ్చినా, ఏ పబ్బం వచ్చినా గానీ నేను అన్నదానానికి బియ్యం పంపించిన. శివాజీ విగ్రహం పెట్టినాం, వందల మందికి ఆర్థిక సాయం చేసినాం. కానీ నాకు ఓడినా బాధ లేదు. మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది, రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నారు. మన గ్రామాలలో చాలా మందికి ఇండ్లు లేవు, పెన్షన్లు లేవు, రేషన్ కార్డులు లేవు. ఇవన్నీ కూడా రావాలంటే రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్ల మీ గ్రామం నుంచి అత్యధిక మెజారిటీ ఇస్తే, మీకు ఏవైతే హామీలు ఇచ్చినామో, ప్రజాపాలనలో ఎవరైతే అప్లికేషన్లు నింపినరో అవన్నీ కూడా ఇయ్యడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. నేను పిప్రి గ్రామం రావడం జరిగిందమ్మా. మిత్రుడు వినయ్ రెడ్డి గారు అంటే వాస్తవంగా పోయిన ఎమ్మెల్యే ఓటప్పుడు మనకి ఎప్పుడు ఆపదల సంపదలు అందుబాటులో ఉండేటోడు వినయ్ రెడ్డి తల్లి. కానీ ఏమైపోయిందంటే అసలు గారికి వచ్చేవరకు పాపం ఆయనకు అన్యాయం అయిందమ్మా. నిజమాబా 10 ఏళ్ళకెళ్ళి ఊరు పట్టుకొని ఏదైతే ఉందో, 100 రోజులు అంటావు కదా తల్లి, అత్త 50 రోజులు చేయాలి, కోడలు 50 రోజులు చేయాలి. వాళ్ళ కారణం వాళ్ళకి వస్తుంది అనుకో, కోడలు 100 రోజుల పని దొరుకుద్ది, అత్త 100 రోజుల పని దొరుకుద్ది. నిజమాబద్ధం తల్లి, మీరు ఆలోచన చేయండి అబ్బా. నేను చెప్తున్నా వినయరెడ్డికి, నువ్వు ఓడిపోయినని బాధపడు కాదు. ఇలా రాష్ట్రంలో అదృష్టం కొద్ది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇప్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి అరుణోదయ జిల్లా అధ్యక్షుడు సూరిబాబు ఆధ్వర్యంలో అరుణోదయ రామారావు 5వ స్మారక సభను నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు మాట్లాడుతూ, పేద కుటుంబంలో పుట్టిన రామారావు శ్రామిక ప్రజల అభివృద్ధి కోసం అరుణోదయ రథసారథిగా ఎదిగి కృషి చేశారన్నారు. ప్రజా ఉద్యమాలకు ప్రేరణ అందించిన రామారావు అనేక ఉద్యమాలకు చేతనిచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంజిత్, వర్ణారెడ్డి, మహమ్మద్, లోకేష్, మొహమ్మది, బాను, ఇన్నా, సమీర్ తదితరులు ఉన్నారు. ఈ రోజున్నటువంటి సమాజంలో ఏ కాలానికి ఆ గొడుగు పట్టినట్టు కళాకారులందరూ కూడా కళని అమ్ముకుంటున్నారు. ఈరోజు
ఏదైతే పరిస్థితి ఉందో ఏ కాలానికి ఆ పండు ఆరోగ్యానికి మాత్రమే మంచినిస్తుంది. కానీ ఎవరికి పడితే వారికి కళని అమ్ముకొని పాట పాడితే మాత్రం ప్రజలని నష్టపరుస్తున్నట్టు, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి కళాకారులను కూడా సమాజం ప్రశ్నిస్తూ ఉంది. ఎటు పడితే అటు ఎవరు ఏ పాట పడితే ఆ పాట ఏ కాలానికి ఆ కాలానికి పాట కళాకారులు అందిస్తూ ఉంటే ప్రజలు అభివృద్ధిలోనికి నడవరు. ప్రజలను చైతన్యపరచాలంటే ఈరోజు కళ కోసం కాదు, కళ ప్రజల కోసం వారిని వారిని అభివృద్ధిలోనికి నడిపించే విధంగా, దేశ భవిష్యత్తును ఆలోచించే విధంగా, ప్రతి కుటుంబము ఆలోచించే విధంగా చైతన్యపరచాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అరుణోదయ రామారావు అంటే అందరికీ పరిచయమే. ముఖ్యంగా తన గానంతో మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక మంది కళాకారులకు ఒక స్ఫూర్తినిచ్చిండు. అనేక మంది ప్రజల్ని, కార్మికుల్ని, రైతుల్ని, విద్యార్థుల్ని ఉద్యమాలకు వెన్నుదట్టే విధంగా తన యొక్క పాట ఆటతోని ఒక ఉత్సాహాన్ని అందించినటువంటి రామారావు చనిపోయి తను 5 సంవత్సరాలు అవుతుంది. ఈ అరుణోదయ సంస్థకు మంచి కీర్తి ప్రతిష్ట ఇందులో ప్రముఖ పాత్ర వహించినటువంటి రామారావు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా విచారకరమే. ఎందుకంటే శ్రమ నుండే పాట పుట్టుకొచ్చింది. శ్రమ నుండి పుట్టినటువంటి కళారూపాలు ఇవాళ శ్రామిక జన విముక్తి కోసము, వాళ్ళ కష్టాల నుంచి విముక్తి కోసము ఒక ఆయుధంగా, సాధనంగా మారా ఉన్నాయి. అరుణోదయ సంస్కృతి సమాఖ్య కూడా ఆ యొక్క కళారూపాలని ఈ సామాజిక మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని డిఐఓ డాక్టర్ అశోక్ అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఓటు ఒక వజ్రాయుధం పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిఐఓ డాక్టర్ అశోక్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని, మంచి నాయకులను ఎన్నుకునే అవకాశం ఓటు హక్కుతోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షుడు గోపీకృష్ణ పట్వారి, కార్యదర్శి తులసి పట్వారి, కోశాధికారి లక్ష్మీనారాయణ, రోటరీ ప్రతినిధులు తదితరులున్నారు. ఒక విద్య కానీ, ఒక చదువు కానీ, అలాగే ధనవంతులు ఇలా ఉన్న వాళ్ళకు మాత్రమే ఓటు హక్కున్న పరిస్థితుల నుంచి రాజ్యాంగబద్ధంగా 18 సంవత్సరాలు నిండి కులము, మతము, అలాగే ఎలాంటి ధనికుల, పేదవాళ్ళ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన ఈ ఓటు హక్కు ఒక వజ్రాయుధము. ఈ ఓటు హక్కుని మరి మీరందరూ కూడా మీ ఏరియాలో పనిచేసే అందరూ నాయకులను ఎంచుకొని వారిని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా, వారికి మన ఓటు హక్కును వినియోగించడం ద్వారా మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటే మంచి పాలన, మంచి సేవలు లభ్యమవుతాయి. ఈ యొక్క ఓటు దేశ ప్రగతికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటును ఖచ్చితంగా వినియోగించుకోవాలి, ముందుకు రావాలి. అదేవిధంగా ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దని మన ముఖ్య అతిథి గారు చెప్పారు. దాన్ని ఆచరిస్తూ ఎవరైతే ప్రజల పట్ల అనుకూలంగా ఉండి ప్రజల కొరకు పాటుపడతారో వారికే ఓటు వేయాలని కోరుకుంటూ, ఎటువంటి నిష్పక్ష వైఖరి ఉండకుండా అందరూ ముందుకు రావాలనేదే మా యొక్క ఉద్దేశం. ఇది రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఓటర్ను ఉత్సాహపరిచే విధంగా, చైతన్యపరిచే విధంగా ఈ యొక్క కార్యక్రమం రూపుదిద్దుకుంది. ఏర్గట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో తాళ్ల రాంపూర్, దోంచంద, గొంబిర్యాల్, నాగేంద్ర నగర్, తడ్పాకల్, బట్టాపూర్, తొర్తి గ్రామాలలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రిపోర్టింగ్ ఆఫీసర్ ఆకుల మారతి గౌడ్ మాట్లాడుతూ ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించామన్నారు. అలాగే సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ నీటి నిలువలను గుర్తించి నిల్వ ఉన్న నీటిని తీసివేయించామన్నారు. దోమలు పెరిగే స్థలాలను గుర్తించి దోమలు వృద్ధి చెందకుండా చర్యలు చేపట్టామన్నారు. ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పారు. ఏర్గట్ల గ్రామంలో ఫ్రైడే డ్రైడే యొక్క ప్రోగ్రాంను నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ ఇంటిలో దోమ యొక్క లార్వాలను గుర్తించడం జరిగింది. చాలా రోజుల నుంచి ఇక్కడ నీరు నిల్వ ఉంది. అయితే వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళకు ఫ్రైడే డ్రైడే యొక్క ముఖ్య ఉద్దేశం గురించి చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క డెంగ్యూ దోమ కానీ, చికెన్ గున్యా కానీ, మలేరియా దోమ కానీ మంచినీటి మీద, పారని మంచినీటి మీదనే ఆవాసం చేస్తాయని, ఒక చెంచా నీళ్ళలో 200 నుంచి 300 వరకు గుడ్లు పెడతాయని చెప్పడం జరిగింది. కాబట్టి పాడైపోయినటువంటి కూలర్లు కానీ, పాడైపోయినటువంటి సిమెంట్ తొట్టులు కానీ, పాడైపోయినటువంటి కూలర్లు కానీ, పాడైపోయినటువంటి టైర్లు కానీ
ఇంటిలో కానీ ఇంటి పరిసరాల్లో కానీ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోమని, తప్పనిసరిగా నీరు నిల్వ ఉండకుండా చూసుకోమని చెప్పడం జరిగింది. బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మోర్తాడ్ మండలం తిమ్మాపూర్, దొన్కల్ గ్రామాలలో నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాను గత ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధికి కృషి చేశానన్నారు. ఇప్పటి ఎంపీ అరవింద్ 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని 5 ఏళ్లైనా తేలేదని ఆయన విమర్శించారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు గ్రామాలలో పర్యటించలేదని అన్నారు. అభివృద్ధికి కృషి చేసేవారిని, పనిచేసేవారిని ప్రజలు గుర్తించాలని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏలియా, సొసైటీ చైర్మన్ అశోక్ రెడ్డి, దొన్కల్ గ్రామ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన పట్టభద్రులతో ఎన్నుకోబడిన ఎమ్మెల్సీ, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఎమ్మెల్సీగా ఉంటూ ఒక్కసారన్నా కానీ మన దొన్కల్కి వచ్చిండా? 5 ఏళ్ళల్లో ₹1 ఇచ్చిండా? ఎందుకు వేయాలైన ఓటు? ఈయన ఎంపీ రాడు, పట్టించుకోడు, ఆయనకి ఎందుకు వేయాలి ఓటు? నేనున్న మంచికి చెడుకు రైతులకు ఏం తప్పు చేసిన? దొనకంటి రైతులకు చెక్ డ్యాములు కడితే, వరద కాలంలో తుమ్మెడితే ఏం తప్పు చేసిన? కాబట్టి దయచేసి ఇటువంటి వ్యక్తులక ఒక్కసారి మన దగ్గర రానోళ్ళని, మనల్ని పట్టించుకున్న వాళ్ళని నాకు బలం ఇవ్వండి, కారు గుర్తు కోటేసి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపి. బాల్కొండ మండలం నాగాపూర్, జలాల్పూర్ గ్రామాల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2 గ్రామాల్లో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కవితను ఓడగొట్టి ఆయన గెలిచిన 5 ఏళ్లకు, ఇప్పుడు 5 ఏళ్ళ గెలిచి మళ్ళా ఓట్లకు వస్తున్నాయి. ఈ 5 ఏళ్లలో ఎప్పుడైనా నాగపురం వచ్చిండా? ఒక్కసారి కూడా నాగపురం రాలే. ₹1 ఏమన్నా పని చేసిండా? మరి మనం 5 ఏళ్ల క్రితం గెలిపించినాము ఇదే ఓట్లలో ఎంపీగా గెలిపించిన ఆయన ఒక్కసారి నాగపురం రాడు, ₹1 పని చేయడు, ఒక్కసారి అన్నగానే ఆడ పార్లమెంట్ లో మాట్లాడాడు మన గురించి, ఒక్కసారి కూడా మాట్లాడలేదు. మరి ఆయనకి ఎందుకు వేయాలి ఓటు? రాముడిని చూసాట ఆయన కోటేయాలన్నది, మోడీని చూసి ఆయన కోటేయాలన్నది. మన గురించే పట్టించుకున్నాడు, మన దగ్గరకు ఒక్కసారి రానాయన ఎందుకు వేయాలి? దయచేసి ఆలోచన చేయండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా, ఏ సంక్షేమ పథకం కావాలన్నా తామెప్పుడు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని, బీజేపీ వల్ల ఎలాంటి లాభం జరగదని కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలం పల్లికొండ, పురాన్పేట్, బాచంపల్లి, పిప్రి గ్రామాలలో పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి తరపున కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన సునీల్ రెడ్డికి ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హామీలు అమలవుతున్నాయా అని, మహాలక్ష్మి పథకం, ఉచిత కరెంటు, 500కు సిలిండర్ ప్రజలకు అందుతున్నాయని చెప్పారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎలాంటి లాభం జరగదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా తాను పరిష్కరించడంలో ముందుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ పట్టణ మరియు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇద్దరు కలిసి నన్ను ఓడగొట్టిరు. ఇద్దరు ఒక్కసారి కూడా రాలే. నేను 4 సార్లు వచ్చిన మీ ఊరికి. వెనుక మంచుకో, చెడుకో, దేనికో వచ్చిన. ఇవాళ కూడా ఎందుకు వచ్చినా? నేను పోటీ చేస్తలే, నేను పోటీ లేను. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మనకి పని కావాలంటే వాళ్ళతో కావాలా? కాంగ్రెస్ పార్టీతోనే అవుతుందా? వేరే వాళ్ళు చేస్తారా? వాళ్ళు చేయాలమ్మా పని. మీకు కాంగ్రెస్ వాడు వేయాలి కదా ఏదైనా పని కావాలంటే. మీ ఊరికి ఏదైనా పని కావాలంటే నేను ముఖ్యమంత్రి దగ్గరకు పోతా, సార్ నాకు ఈ పని చేయాలంట. ఆయన ఏమంటాడు? నిన్ను ఓడగొట్టారు కదా, నీకు బుద్ధి లేదా అంటాడు. నేనంటా సార్, నేను కొద్దిగా ఓడిపోయినా, అలా దొంగ పైసతో ఓడిపోయినా, నాకు ప్రజలందరూ ఎవరైతే విచక్షణతో ఓటేయాలో నాకు వేసిర్రు సార్. మొన్న పార్లమెంట్లో కూడా మన కాంగ్రెస్ పార్టీ గట్టి ఓట్లు వేసిండ్రు. మా పల్లికొండకు మద్దతు ఇవ్వని అడిగేందుకు నేను వచ్చిన.
నన్ను బలవంతుని చేస్తగా నేను పోయి మీ ఎందుకు అడుగుతాడా? ఏమమ్మా మీరు నన్ను బలవంతుని చేయాలా? గాడిది గడ్డేసి ఆవు పాలు విండుతారావు. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డితో వీనారెడ్డి ఎన్నికల ప్రచారం. భీమ్గల్ మండలంలో గ్రామాన ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి వీనారెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు. పార్లమెంట్ ఎన్నికల్లో హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏర్పాట్లు. వృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల అధికారుల పిలుపు. బాల్కొండ, జలాల్పూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.